నా పేరండి పలివెల ఏసేపండి. మాది మాచవరం గ్రామం అండి. అయితే మేము నాకు ముగ్గురు పిల్లలండి. అయితే మా మిస్సెస్ గారు హైదరాబాద్లో పనిచేస్తుంటే అయ్యగారు అక్కడికి వచ్చి ఎన్నో అద్భుతాలు చేస్తారు అని చెప్తాం జరిగిందండి. అయితే మాకు కొన్ని కష్టాలు దేవుడు మమ్మల్ని మా పాప విషయం ఎంతగానో బాధపడ్డామండి. అయితే దేవుడు మాకు చిన్న బాధ కలిగించాడండి. అయినా ప్రభు చిత్తం ఇలా జరుగుతుంది అనుకున్నామండి. అయితే మొన్న అయ్యగారు రాత్రి మా అయ్యగారు మా ఇంటికి వచ్చారండి. వస్తే పులగొత్తలో ఉన్నాను చెప్తే మాచవరం వచ్చారండి. వస్తే అండి అప్పుడు దాకా మా మిస్సెస్ గారికి ఒంట్లో బాగోలేదండి. మానస హాస్పిటల్లో పెట్టామండి. మానస హాస్పిటల్లో వారం రోజులు ఉన్నామండి. దేవుని కృప చెప్పిన హల్లెలూయా. ఒక్కసారి హల్లెలూయా చెప్పండి అమ్మా, హల్లెలూయా. అయితే తీసుకొచ్చామండి. మా డాడీ మా ఇంటికి రావాలి. అయ్యగారు నా స్వస్థపరిస్తే కానీ నేను ఉండనని రోజు ప్రార్థనలో పెట్టుకునే వాళ్ళని. మీ డాడీ అంటే ఎవరు? వస్తారా అంటే మా డాడీ రావాలి, నా ఇంటికి రావాలి, ఆయన తోడుకుని తీసుకురావాలని రోజు మా మిస్సెస్ గారు ఏడ్చిందండి. సరే వస్తారు, ఆయనే వస్తారు కదా అనుకుంటే రాత్రి మా ఇంటికి వచ్చారండి. అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంటే వాటర్ బాటిల్ తెచ్చి ప్రార్థన చేస్తుంటే నా ఒళ్ళంతా పులకరించేసిపోయింది. అయ్యా, నాలో ఉన్న దుష్ట ప్రభావం పారిపోయింది. అయ్యా నేను ఇదిగో బైబిల్ చెప్తున్నానయ్యా, నేను అయ్యగారు ప్రార్థన చేసిన వెంబడే నాలో ఉన్నట్టు ప్రభావం, మా ఇంట్లో ఉన్న ప్రభావంతో తొలగిపోయిందండి. యేసు నామమునికి ఆమేన్, ఆమేన్. అయితే ఈరోజు ప్రార్థన రమ్మని అయ్యగారు వచ్చారండి. వస్తే ఈరోజు మేము ఎక్కడను అడిగితే వచ్చామండి. లేట్ అయిపోయింది. అయ్యగారు మమ్మల్ని క్షమించండి. మీదే రాత్రి ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు నిద్ర పట్టలేదండి. మా మిస్సెస్ తీసుకొచ్చి నిద్ర పట్టేది కాదండి. 1 గంటకి 2 వేసిపోయేదండి. అయితే అప్పుడు అయ్యగారు రాత్రి వచ్చి ప్రార్థన చేసినప్పుడు రాత్రి అంతచక్క మాలో ఉన్నటువంటి కొదువులన్నీ పోయాయమ్మా, బాధలన్నీ పోయినాయి, మాలో వ్యాధులంతా పోయింది. నేను నమ్మాను. అయ్యగారు ఇప్పుడు ఏమి పర్వాలేదు, నీకు ఏమి జరగదు అన్నారండి. అలాగే రాత్రి ప్రశాంతంగా నిద్రపోయామండి. మరి ఈ సమయం ఇచ్చినట్టు ఈ అయ్యగారికి, మీ సంఘానికి నిండా వందనాలు. ఆమేన్.